హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు మన ముకుందా జ్యువెలర్స్లో మీరు చూడబోతున్నారు మంచి వడ్డానాలండి. వడ్డానాల కలెక్షన్ చూపించబోతున్నాను మీకు. అండ్ అలాగే ఇక్కడ విఏ స్టార్ట్ అవుతుంది. 2 నుంచి 12% వేస్తాను అనమాట. నో మేకింగ్ ఛార్జెస్ అండి. సో మంచి బంగారం కొనాలంటే మంచి బంగారం లాంటి స్థలానికి అయితే రావాలి కదా, అదే మన ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం అనమాట. సో ఈరోజు చూపించబోయే వడ్డానాలు ఖచ్చితంగా మీకు చాలా బాగా నచ్చుతాయి. మంచి కలెక్షన్ అయితే మీకు చూపించబోతున్నాను. ఇంకెందుకు అయితే నాతో పాటు మీరు కూడా వచ్చేసి చూసేయండి. హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? నమస్తే, బాగున్నారా? సో మంచి వడ్డానాలు అయితే చూపించేద్దామమ్మా ఈరోజు మన వీడియోస్లో. ఓకే సార్. సో దేనితో స్టార్ట్ చేద్దాం? ఇలా ఓకే, ఇది మొత్తం పచ్చి వర్క్ కాంబినేషన్లో వస్తుందండి. పచ్చి వర్క్ కాంబినేషన్ టోటల్ గోల్డ్ బాగుందంటే ఇది లక్ష్మీదేవి అమ్మవారు కూడా చాలా సాలిడ్ వస్తుంది అన్నమాట. ఎస్, ముందుకు వచ్చేసి మంచి 3D ఎఫెక్ట్లో అలా వచ్చారు. అండ్ ఇవి నాకు ఎంత బాగా నచ్చాయో, ఈ ఫ్లవర్ డెకరేషన్, ఎంబ్రాయిడ్ బీడ్స్. ఎస్, ఆ గ్రీన్ చాలా బాగుంటుంది, లైట్ కలర్లో చాలా క్లాసీగా అనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి మంచి గోపురం డిజైన్ లాగా ఇచ్చారండి. మొత్తం చాలా చాలా బాగుంది. అండ్ కింద వచ్చేసి మనకి ముత్యాలు ఇలా వేలాడుతూ ఎంత బాగుందో, స్టిఫ్గా ఉంది ఇది. సో చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి అందరికీ బాగుంటుందండి ఇది. చాలా ఇప్పుడు ఓన్లీ ఫంక్షన్స్ అప్పుడు కూడా బాగుంటుంది పిల్లలకి. సో ఇంకా దీని గురించి ఏమన్నా, ఈ సీజెడ్ వర్క్ అయితే ఎంత ఏంటది? ఇదంతా సీజెడ్ వస్తుంది సార్. సీజెడ్ కాంబినేషన్ లో వస్తుంది అనమాట మనకి మొత్తం. ఇక్కడ ఈ కాంబినేషన్ వల్ల ఏంటంటే మనకి డైస్ అనేది మనకి ఎక్కువ ఎంబోజ్డ్ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో మీకు క్లియర్గా అబ్జర్వ్ చేశారా? మీరు ఇక్కడ నుంచి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూసారు అమ్మవారు కూడా చాలా నీట్ గా వస్తుంది అనమాట. అవును, ఇలా చూస్తే పైనుంచి మీరు చూడండి అమ్మవారిని, ఇలా చూపించండి. ఇలా కాదు, చూడండి ఆ ఫ్లవర్ అలా కూర్చున్నట్టుగా. కింద మనకి ఈ కలశం కూడా ఎస్ క్లియర్గా నీట్గా ఇచ్చారు. సో దీని వెయిట్ ఎంత ఉంది? 135 గ్రామ్స్ వస్తుంది సార్ మనకి. 135 అంటే 13 తులాల దాదాపు 13 తులాలు అనమాట. నాకు వాడుక భాషలో చెప్పుకోవాలంటే అదనమాట. చాలా చాలా బాగుందండి. మీకు నచ్చిందా? నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో మరొక ఐటెంతో మళ్ళీ చూపిస్తాను, చూడండి. మళ్ళీ వచ్చి ఇప్పుడే చూపిస్తాను, చూడండి. చాలా బాగుందమ్మా. ఇంకోటి వస్తుంది సార్, నక్షీలోనే డీప్ నక్షియా, కుందన్ స్టైల్లో వస్తుంది అనమాట మనకి. ఇలా మిడిల్ వచ్చేసి కుందన్ స్టైల్లో వస్తుంది. అష్టలక్ష్మి అమ్మవారిలానే అమ్మవార్లు ఇక్కడ కూడా ఉన్నారు. ఇక్కడ అండ్ అలాగే ఇక్కడ కూడా చాలా కింద వచ్చేసి పగడాలు పైన ముత్యాలు వస్తుంది. కింద వచ్చేసి మనకు మొత్తము ఎంబ్రాయిడ్ బీడ్స్ వస్తాయి అనమాట. ఎంబ్రాయిడ్ ముత్యాలతో బుట్ట పూసల టైప్ వస్తుంది అనమాట. ఇది కూడా మనకి చాలా నిండుగా కనిపిస్తుంది. ఇది కూడా స్టిఫ్ కింద ఇక్కడ ఇది స్టిఫ్ వస్తుంది సార్. ఇది కూడా చూడండి ఎంత బాగుందో. ఇది ఎంత పడుతుంది? ఎన్ని గ్రామ్స్ వస్తుంది? నెట్ వెయిట్ ఎంత వస్తుంది? 11 తులాలు వస్తుంది సార్. ఇందాక మనం చూసింది 13, ఇది 11 తులాలే వస్తుంది మనకి. ఇంకా అందుకే చాలా మంది నక్షి, డీప్ నక్షి ఇట్లా వెళ్తూ ఉంటారు. ఎందుకంటే మనకి తక్కువ వెయిట్లోనే గ్రాండ్ అపీరియన్స్. ఒకప్పుడు వడ్డానాలు పెట్టాలంటే చాలా ఎక్కువ వెయిట్లోనే తీసుకొని 500 గ్రామ్స్ అలా. ఇప్పుడు ఏంటంటే తక్కువ వెయిట్లోనే మనకి స్టార్టింగ్ 85 గ్రామ్స్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది మన దగ్గర వడ్డానాలు. చాలా తక్కువ వెయిట్ నుంచి వడ్డానం కొనుక్కోవాలన్న ప్రతి ఒక్కరి కళ ఖచ్చితంగా నిజం అవ్వాలి. అది కూడా మంచి డిజైన్లో మనకి నచ్చిన విధంగా. చాలా చాలా బాగుందండి. సో మనకి ఇక్కడ అంతా కూడా చూడండి, గోల్డ్కి సంబంధించినంతా కూడా డీటెయిలింగ్ అంతా ఉంటుంది కదా, హాల్ మార్క్ అంతా కూడా. అవును సార్, హాల్ మార్క్ వస్తుంది. ఓకే, సూపర్ సూపర్ సూపర్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి సెమీ యాంటిక్ వస్తుంది సార్. ఇది ఫ్లెక్సిబుల్ వస్తుంది. వావ్, నాకు ఫ్లెక్సిబుల్ అంటే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం క్యారీ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. చిన్న బేబీస్ కూడా సెట్ అయ్యే విధంగా ఉంటుంది. క్యారీ కూడా ఈజీగా ఉంటుంది. ముత్యాలు అనేది దీనికి ఎక్కువ హైలైట్ అవుతుంది సార్. చూడండి ఒకసారి దీని గురించి చెప్పండి. మొత్తం ఈ కింద బీడ్స్ వచ్చేసి మనకి ఎమరాల్డ్ బీడ్స్, ముత్యాల కాంబినేషన్. ముత్యాలు ఎక్కువ హైలైట్ అవుతుంది అనమాట. ఇక్కడ పైన మొత్తం వచ్చేసి ముత్యాలతో వస్తుంది. అష్టలక్ష్మి అమ్మవారితో ఇలా చాలా చాలా సూపర్ సాలిడ్ గా. ఇలా మండపం కూడా ఇలా వస్తుంది సార్. ఇది చూడండి, మిడిల్ అమ్మవారు మండపం. నెట్ వెయిట్ ఎంత ఉంది? చాలా ఇక్కడ ఉంది. ఇది కూడా అంతే వస్తుంది సార్. 11 తులాలు వస్తుంది. 11 తులాలు. అండ్ చాలా బాగుందండి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళ వరకు చక్కగా ఇద్దరికి యూజ్ అవుతుంది అనమాట. ఇది
ఎవరికైనా సెట్ అవుతుంది నో మేకింగ్ ఛార్జెస్ అండి, గుర్తుపెట్టుకోండి. మేకింగ్ ఛార్జెస్ మనకి ఇక్కడ లేవు. విఏ స్టార్ట్ అవుతుంది 2 నుంచి 12% మా హైయెస్ట్ 12% హైయెస్ట్ అనమాట. 65% మనకి బైబ్యాక్ కూడా ఉంది సార్. ఒకసారి స్టోన్ కూడా అంటే బయట ఎక్కడా ఉండదు సార్. బయట ఎక్కడ వీటికి బీడ్స్కి అనేది రిటర్న్ వాల్యూ ఉండదు. బట్ మన దగ్గర ఏంటంటే బీడ్స్ కూడా రిటర్న్, స్టోన్ ఐటమ్ కానీ బీడ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా రిటర్న్ వాల్యూ కూడా ఇస్తాను అనమాట మన దగ్గర. సూపర్. అండ్ నెక్స్ట్ ఇది బెల్ట్. ఇది అది ఎంత బాగుంటుంది అంటే ఇది దీని నుంచి మీకు చూపిస్తాను నేను తీసి. ఇది కంఫర్టబుల్, చాలా ఫ్లెక్సిబుల్ బెల్ట్ ప్యాటర్న్లో వస్తుంది. ఇదంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఇలా వచ్చేసి దీని మీద సెల్ఫ్ డిజైన్ వచ్చేసి ఇక్కడంతా హైలైట్ చేస్తూ ఇక్కడ చూడండి ఎంత గ్రాండ్గా ఇచ్చారు. అటు ఇటు ఆ పికాక్స్. ఇవి రూబీ ఎమరాల్డ్ కూడా మనకి ప్రీషియా వస్తాయి సార్. అంటే ఒరిజినల్ రూబీ యూస్ చేస్తాం అనమాట దీంట్లో. దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ డిజైన్ అనేది కూడా నీట్గా ఉంటుంది అనమాట. ఓకే. కింద మనకి ఇవి కూడా ముత్యాలు పర్ల్స్ కూడా ఆల్టర్నేటివ్ ఇచ్చాను అనమాట. గోల్డ్ ఆల్టర్నేటివ్ ఇవి చాలా హైలైట్గా నిలిచాయి అనమాట. అండ్ అంటే మనకి ఎవరికైనా సరే నడుము చిన్నగా పెద్దగా ఉంది అని లేకుండా, ఇబ్బంది లేకుండా అందరికీ కంఫర్టబుల్గా సెట్ అయ్యే విధంగా ఈ బెల్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే బ్యాక్ సైడ్ వచ్చినా కానీ మీకు ఈ యొక్క డిజైన్కి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా చేశారు చూడండి. సో కొన్ని ఏంటంటే పెట్టేసాము వదిలేసాము అన్నట్టుగా కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కొంచెం ఇచ్చప్ లాగా. బట్ ఇవన్నీ కూడా చాలా కేర్ తీసుకొని చేశారనమాట. ఓకే, ఇంత బాగుందో చూడండి. ఈ కాంబినేషన్ అనేది మనకి ముత్యాల కాంబినేషన్ అనేది అంటే ఏ సారీ కట్టుకున్నా కూడా సెట్ అవుతుంది. ప్లెయిన్ కానివ్వండి, గ్రాండ్ వర్క్ కానివ్వండి, పట్టు చీర ఏదైనా కూడా కలర్ కాంబినేషన్ బాగుంటుంది. దీని ఎంత ఉంది నెట్ వెయిట్? ఇది వచ్చేసి మనకి 14 తులాలు వస్తుంది సార్. 145 గ్రామ్స్ వస్తుంది. నేనైతే దీనికి బ్యాక్ చైన్ తో కూడా కలిపి మనకి చుట్టూరా గోల్డ్ ఎంత బాగుంది కదా. మనకి లైట్ వెయిట్ లో వడ్డానాలు సార్. లైట్ వెయిట్ అవును సార్. మొత్తం మనకి అష్టలక్ష్మి వడ్డానము. ఇది ఫ్లెక్సిబుల్ కాదు కదా, అంటే కర్వ్ మనం నడుమును బట్టి వెళ్ళిపోతుంది సార్. ఎవరైనా ఇలా అట్లా అవుతుంది, మరి స్టిఫ్ కాదు, మరి స్టిఫ్ గా ఉండదు. బ్యాక్ సైడ్ కూడా మీకు ఇలా వస్తుంది అన్నమాట. ఓకే, తీగ లాంటిది రావడం వల్ల మనకి కొంచెం అడ్జస్టబుల్ అవుతుంది. సరిగ్గా మనకి 93 గ్రామ్స్ లో వచ్చింది సార్. 93 గ్రామ్స్ అయినా లైట్ వెయిట్ లో. ఒక్కసారి ఇక్కడ నుంచి చిన్నగా చూడండి, నేను చెప్తున్నాను. మొత్తం అష్టలక్ష్మి అమ్మవార్లు వచ్చేసి టోటల్గా గ్రీన్ పల్స్ని హైలైట్గా ఉన్నాయి. అండ్ అలాగే గుత్త పుస్తలతో లాగా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. అండ్ గోల్డ్ కలర్ అయితే ఎంత బాగుంది, ఎల్లోయిష్ గా వచ్చింది. ఎల్లోయిష్ లో చాలా మంది బ్లాక్ ని ఇష్టపడరు సార్, నక్షి పాలిషింగ్ అలాంటి వాళ్ళకి ఇలా. అవును, ఎల్లో పాలిషింగ్ అండి, చాలా 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 బాగుంది కదా. దీన్ని కావాలంటే మనం డార్క్ పాలిషింగ్ కూడా చేసుకోవచ్చు. అది కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో డార్క్ ఉన్న వాటిని ఈ పాలిష్ లో కూడా తీసుకోవచ్చు. ఓకే, మరి ఇందాక మర్చిపోయా, ఎర్రవంకిల్కి వి ఎంత ఉందమ్మా ఇప్పుడు? వీటికి 12% సార్. 12%. దీనికి ఎంత ఉంది? దీనికి కూడా 12% సార్. మనకి ప్రీమియం నక్షి వర్క్ అనేది మన దగ్గర 12%. సో 12% హైయెస్ట్ అండి. 12% కంటే హైయెస్ట్ ఇంకా ఎక్కువగా ఏమీ ఉండదు. 12% హైయెస్ట్ అనమాట. చాలా బాగుందమ్మా. చూసారండి, మంచిగా గమనించారు కదా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం, ఇది కూడా చూద్దాం. ఇది కూడా మనకి అష్టలక్ష్మి వడ్డానం. ఇది కూడా లైట్ వెయిట్ ఏనా? ఇది కూడా లైట్ వెయిట్ వస్తుంది. కానీ ఎంత పెద్దగా గ్రాండ్ గా భలే తయారు చేస్తున్నారండి మీరైతే. చాలా హెవీ ఎంబోసింగ్ గా, అంటే కొంచెం హెవీగా కూడా కనిపిస్తుంది అన్నమాట. దీని వెయిట్ వచ్చేసరికి మనకి 102 గ్రామ్స్, 101 గ్రామ్ ఉంది. 101 గ్రామ్స్. ఇక్కడ చూడు అమ్మవారు అంతా కూడా బయటకు వచ్చినట్టు, అసలు అష్టలక్ష్మి అమ్మవారు ఎంత బాగుంది. ఇది కొంచెం నడుము తగ్గట్టుగా సెట్ అయిపోతుంది సార్. ఎవరికైనా సెట్ అయిపోతుంది. తను నడుము దగ్గర కూడా చూపించారు కదా, అది అలా కరెక్ట్ గా మనకి లుక్ కరెక్ట్ సెట్ అయింది అనమాట. చాలా చాలా బాగుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ సెట్ అవుతుంది కదా. అవును, చాలా సెట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఫంక్షన్స్కి వాటికైతే ఇంకా చిన్నపిల్లలకి చేయించాలనుకున్న పెద్దవాళ్ళకన్నా అందరికీ ఒకటే సెట్ ఒకటి కొనుక్కుంటే సరిపోద్ది. చాలా బాగుంది. సో ఇది కూడా అన్ని గ్రామ్స్ అన్నారు? 102 గ్రామ్స్, 101 గ్రామ్ ఉంది సార్. 101 గ్రామ్స్ అనమాట. ఇది మనకి లైట్ వెయిట్ 88 గ్రామ్స్ లో వచ్చింది సార్. మనకి 88 గ్రామ్స్ 88 గ్రామ్స్ లో వచ్చింది. మనకి చాలా బ్రాడ్ గా వస్తుంది. ఏం రోజులో 88 గ్రామ్స్ లో హారమే వస్తుంది, వడ్డానం కూడా? అవును సార్, వస్తుంది. లైట్ వెయిట్ గా వస్తుంది. చాలా 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 బాగుంది మృదుల. సో దీని గురించి డీటెయిల్స్ గురించి చెప్తే క్లియర్ గా అనిపిస్తుంది. మనకి పద్మనాభ స్వామి ఉన్నారు సార్. అవును, సైడ్ మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చారు. మళ్ళీ మనకి పీకాక్స్ వర్క్ వచ్చింది. చాలా చాలా కొంచెం థీమ్ ఉంది సార్ మనకి. అవును, పద్మనాభ స్వామి, లక్ష్మీ అమ్మవారు, ఇలా పీకాక్స్ వచ్చింది. మనకి చాలా లైట్ వెయిట్ లో వచ్చింది. కింద బీడ్స్ కాంబినేషన్ వచ్చింది మళ్ళీ మనకి. చాలా 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 బాగుంది. సూపర్ సూపర్. 88 గ్రామ్స్? షూర్? అవును సార్, 88 గ్రామ్స్ లో వస్తుంది మనకి. మేకింగ్ చార్జెస్ లేవు మనకి కదా? మేకింగ్ లేదు సార్, కంప్లీట్ గా జీరో. విఏ ఎంత పడుతుంది? 12%. 12%.
88 గ్రామ్స్. చూసారా, మనం అనుకుంటాం ఎంత వస్తుందో, ఎంత పెద్ద వడ్డానం అంటే ఎన్ని గ్రాములు అవుతుందో అనుకుంటారు కదా, 88 గ్రామ్సేనండి. నెక్స్ట్ చాలా బాగుంది మృదుల, చాలా సంతోషం. తక్కువ వెయిట్లోనే ఇంత మంచి బ్రాడ్ చూపించారు. అండ్ డీప్ నక్షీకి వెళ్దాం మనం. ఓకే సార్. అసలు ఈ కలెక్షన్ అండి. ఇది మనకి డీప్ నక్షి కలెక్షన్ సార్. ఓకే. టోటల్ లక్ష్మీ అమ్మవారు వస్తారు. మిడిల్ లో అక్కడక్కడ మనకి ఫ్లవర్ వాజ్ డిజైన్ పాస్ టైప్ వచ్చింది. మళ్ళీ పైన అంతా చూస్తే మనకి ఫుల్ పీకాక్స్ వచ్చింది సార్. మనకి పోటా అండ్ ఎమరాల్డ్స్ కాంబినేషన్, కింద వచ్చేసరికి పర్ల్స్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ కాంబినేషన్ లో వచ్చింది. లెంత్ ఎక్కువ వచ్చింది సార్ మనకి. ఫ్లెక్సిబుల్ గా కూడా వస్తుంది. ఇది ఫ్లెక్సిబుల్ కదా. ఓకే. ఇందా ఫస్ట్ చూసింది కొంచెం స్టాండర్డ్ గా ఉంది, స్టిఫ్ గా ఉంది. మనకి ఫ్లెక్సిబుల్ గా ఉంది. 98 గ్రామ్స్ లో వస్తుంది సార్. 98 గ్రామ్స్ లో వస్తుంది సార్. 98 గ్రామ్స్ అండి. అసలు ఎంత బ్రాడ్గా కనిపిస్తున్నాయో ఒక్కొక్కటి చూడటానికి. అసలు నడుము కూడా ఎంత చక్కగా అసలు పెట్టగానే అంత నిండుగా అనిపిస్తుంది అనమాట, అంత బాగుంది. సో చూసుకున్నట్టయితే 98 గ్రామ్స్లోనే ఇక్కడ కూడా అమ్మవారి పక్కన కుందులు వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారండి. చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కటి కూడా క్లియర్ డీటెయిల్స్గా నీట్గా ప్రజెంట్ చేశారు. దూరం నుంచి చూసే వాళ్ళకి కూడా చాలా చక్కగా కనిపిస్తాయి అన్నమాట, అంత బాగుంది. సో నెక్స్ట్ ఐటమ్ చూద్దామమ్మా. వడ్డానం కొనాలి మా ఆవిడికి కూడా. కొంట తొందరలో కొంట. ఇది కూడా మనకి స్టిఫ్ వడ్డానం సార్. ఇది వచ్చేసరికి మనకి స్టోన్ ని బాగా డిఫరెన్షియేట్ చేశారనమాట. ఇదంతా మనకి కాపర్ పాలిషింగ్ టైప్, కాపర్ రెడ్ లో రోజ్ గోల్డ్ టైప్ వడ్డానం. ఇది వచ్చేసరికి మనకి ఫ్రేమింగ్ టైప్ స్టోన్ వర్క్ ఇచ్చి చాలా ఎలివేటింగ్ గా వచ్చింది అనమాట. పీకాక్ మీద నెక్ దగ్గర జ్యువెలరీ టైప్, లక్ష్మీ అమ్మవారి జ్యువెలరీ టైప్, ఇలా కొంచెం స్టోన్ ని మనకి డిఫరెన్షియేట్ చేసి ఇలా ఫ్రేమింగ్ లో స్టోన్స్ కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా స్టైలిష్ గా చేశారు. ఇది వచ్చేసరికి మనకి 123 గ్రామ్స్ లో వస్తుంది సార్. మనకి 123 గ్రామ్స్ చాలా బాగుంది అసలు. ఇది కొంచెం అంటే స్టిఫ్గా ఉంది. అండ్ కింద డిజైన్ కూడా చూడండి ఎంత బాగా అలంకరించారు అసలు. నాకు ఇది ఎంత బాగా నచ్చిందో. అండ్ ఇప్పుడు ట్రెండ్ కూడా ఇది రోజ్ గోల్డ్ చాలా ట్రెండ్ వస్తుంది అసలు. వడ్డానం రేర్గా ఉంటాయి, ఇలా వడ్డానం కలెక్షన్ రేర్గా ఉంటుంది నాకు తెలిసి. చాలా బాగుంది. సైడ్ బెల్ట్ వచ్చేసరికి మనకి సిల్వర్ ఆర్ గోల్డ్ ఆప్షనల్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం కదా అది. అవును. అండ్ ఇవి చాలా బాగా ఉంటున్నాయి అసలు, తక్కువ వెయిట్ లోనే కదా. ఎవర్ గ్రీన్ సార్ మనకి అసలు నిజంగా అసలు చెప్పాలంటే చాలా ట్రెడిషనల్. మనకి ఇది ఎవర్ గ్రీన్ అన్నమాట. ఎవర్ గ్రీన్ ఎంత కావాలో అంత వరకు ప్రతి ఒక్కరికి సెట్ అవుతాయి. అవును, చిన్న పిల్లల నుంచి పెద్దదాకా మనకి ఫ్లెక్సిబుల్ గా బెల్ట్ కాబట్టి మనకి సెట్ అయిపోతుంది. బెల్ట్ మోడల్ చూడండి, స్టార్టింగ్ నుంచి మీకు సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు. టోటల్గా సెల్ఫ్ డిజైన్ ఇలా స్టార్ట్ అవుతుంది, చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మిడిల్లోకి వచ్చేసరికి మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చేసి రూబీ ఎమరాల్డ్స్ అండ్ సీజర్ స్టోన్ కాంబినేషన్ లో ఇలా ఫ్రేమింగ్ వచ్చి సైడ్స్ వచ్చేసరికి మనకి ఎలిఫెంట్స్ వచ్చింది సార్. మళ్ళీ ఫ్లవర్ డిజైన్ వచ్చింది సార్, చాలా బాగుంది. మళ్ళీ మనకి పర్ల్స్ ఇవ్వకుండా టోటల్ గోల్డ్ బాల్స్ వచ్చాయి మనకి కింద. అండ్ ఇక్కడ షైన్ చేశారు చూసావా, ఇది అద్భుతంగా ఉంది. అవును సార్, గ్లాస్ కటింగ్ వస్తుంది మనకి. సెల్ఫ్ కటింగ్ లో మనకి పీకాక్స్ ఫ్లవర్స్ అంతా వచ్చింది అనమాట. చాలా బాగా చేశారు అసలు. ఇంత లెంత్ లో మీకు 130 గ్రామ్స్ లో వచ్చింది. 130 గ్రామ్స్ అండి. పిల్లలు పెద్దలు ఎవరైనా అందరు వాడచ్చు, అంత బాగుంది వడ్డానాలు. ఇది కనుక చూసినట్లయితే సార్ మనకి చాలా పెద్దగా వచ్చారు లక్ష్మీ అమ్మవారు. ఫుల్ పీకాక్ కూడా చాలా పెద్దగా బ్రాడ్ గా వచ్చింది సార్ మనకి. సెల్ఫ్ కటింగ్ కూడా చాలా చక్కగా ఇచ్చారు. ఫుల్ బెల్ట్ మీద వచ్చింది మనకి. అండ్ అలాగే కింద ఆల్టర్నేట్ గా గోల్డ్ బాల్స్ పర్ల్ గోల్డ్ అలా కాంబినేషన్ తో వచ్చింది అనమాట. ఇది ఎంత వెయిట్ ఉంది? దీని వెయిట్ చూసినట్లయితే మనకి 145 గ్రామ్స్ లో వచ్చింది సార్. 145 గ్రామ్స్, 145 గ్రామ్స్ లో వచ్చింది సార్. సో చూసారు కదండి, ఇవన్నమాట మన వడ్డానాల కలెక్షన్. నేను ఈరోజు చూపించినటువంటివి మచ్చుకు చూపించానండి, ముచ్చటికి చాలా ఉన్నాయి ఇంకా. సో ఇది వచ్చేసి మనకి సంగీత చూడమ్మా, ఇది వచ్చేసి మనకి ఎలా ఉందంటే అష్టలక్ష్మి అమ్మవారి లాగా చుట్టూ మొత్తం అమ్మవార్లు వచ్చి అటు ఇటు గజముఖాలు వచ్చేసి, నెక్స్ట్ అమ్మవారు మధ్యలో మిడిల్లో పెద్ద అమ్మవారు అలా కూర్చున్నట్టు వచ్చి ఎంత బాగుందో. అండ్ కింద కూడా మనకి గ్రీన్ బీట్స్తో హైలైట్ చేశారు, చాలా బాగుంది. అండ్ నక్షి కలెక్షన్ ఇది. అండ్ ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా వస్తుంది, ఎవరికైనా కంఫర్ట్ గా ఉంది. పాపకైనా నీకైనా కూడా సెట్ అవుతుంది అనమాట. ఇది ఎన్ని గ్రామ్స్ లో? 107 గ్రామ్స్ ఉంది సార్ మనకి. వావ్, 107 గ్రామ్స్ అంటే చాలా మంచి తక్కువలోనే. ఇది చాలా ఫ్లెక్సిబుల్, హెవీగా కనిపిస్తుంది, బట్ చాలా బాగుంది. అండ్ ఫ్లెక్సిబుల్ కూడా, చాలా కంఫర్టబుల్గా ఉంది. నక్షి ఇప్పుడు బాగా ట్రెండ్ నడుస్తుంది కదండి. సో ఇవన్నమాట, చూడండి ఇది ఎంత బాగుందో. సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం, ఇది ఒకటి ఇలా చూద్దాం. నెక్స్ట్
ఫ్లెక్సిబుల్గా చూసాం కదా సార్. ఇప్పుడు కొంచెం స్టిఫ్ వస్తుంది మనకి ఇది కర్వింగ్తో. ఇది మొత్తం నక్షి వర్కే. ఇందులో మాత్రం మనకి ఇది కొంచెం కాపర్ టైప్ వస్తుంది, రెడ్ పాలిషింగ్ వస్తుంది నక్షిలోనే. ఇక్కడ పీకాక్స్ కూడా ఫ్రేమింగ్ ఇచ్చారు, ఈ ఐస్ కానీ ఇలా. పీకాక్ ఫ్రేమింగ్ మిడిల్ లో వచ్చేసరికి గజలక్ష్మి అమ్మవారిని ఉన్నారు. అమ్మవారి కిరీటం అంతా ఇలా పైకి వచ్చి చాలా చాలా బాగుంది. ఇది విత్ పోటాస్తో వస్తుంది సార్ మనకి, వితౌట్ స్టోన్ అనమాట. ఓన్లీ పోటా రెడ్ స్టోన్స్ వస్తాయి. కింద వచ్చేసరికి మనకి ఎమరాల్డ్ బీడ్స్ ఇచ్చారు. చూసారా ఎంత బాగుందో. సో ఇది వచ్చేసి ప్యూర్ గోల్డ్ అండి. ప్యూర్ గోల్డ్లో మన 916 హాల్మార్క్ జ్యువెలరీ ఇది. 916 హాల్మార్క్ గోల్డ్లో మనకి ఈ కలర్ కాంబినేషన్లో, అంటే ఈ కలర్ అంటే కాపర్ కలర్, రెడ్ గోల్డ్, రెడ్ కలర్ పాలిషింగ్ అట్లా చాలా చాలా బాగుంది. వెయిట్ వచ్చేసరికి మనకి 117 గ్రామ్స్ సార్. 117 గ్రామ్లో చాలా చాలా బాగుందండి కదా. ఎంత బాగుంది. అంటే ఇది బెల్ట్ లా ఉంటుంది కదా. వెనక సైడ్ సిల్వర్ అయినా లేకపోతే గోల్డ్ షీట్ అయినా ప్రిఫర్ చేసుకోవచ్చు. నీకు బాగుంది, కోడలికి ఇంకా బాగుంటుంది. కాన్సంట్రేషన్ అంతా అక్కడే అంతేగా మరి. నైస్, సో నైస్. ఇది మొత్తం లక్ష్మీదేవి అమ్మవారితో వచ్చింది సార్ మొత్తము. ఇక్కడ వచ్చేసరికి మనకి చాంద్బాలి షేప్ వచ్చేసి పైన లక్ష్మీ అమ్మవారు ఇలా మొత్తం లక్ష్మీ అమ్మవారే వచ్చారు. సైడ్స్ వచ్చేసరికి ఇక్కడ మిడిల్లో వచ్చేసరికి లక్ష్మీ అమ్మవారికి అటువైపు ఇటువైపు పీకాక్స్ ఇచ్చారు. ఇక్కడ ఇవన్నీ స్టిఫ్ పర్ల్స్తో పోటాస్ కాంబినేషన్లో. ఈ ఫ్రేమింగ్ చూస్తే మనకి స్టిఫ్ పర్ల్స్తో వచ్చింది, చాలా హైలైట్ చేశారు. ఇలా వచ్చింది మనకి ఫ్రేమింగ్ మొత్తం. కింద వచ్చేసరికి అవును సార్, ఎమరాల్డ్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో హ్యాంగింగ్ వచ్చినాయి మనకి. చాలా ఫ్లెక్సిబుల్ వస్తుంది ఇది కూడా మనకి. చాలా బాగా చేశారు. ఇది కూడా ఫ్లెక్సిబుల్ అన్నమాట. ఫ్లెక్సిబుల్ వస్తుంది. అండ్ దీనికి చాలా వేరియేషన్ కూడా ఉంది. అంటే చూడడానికి ఒకలా ఉంది కానీ దానిలో పర్ల్స్ ఉన్నాయి, కొంచెం డిఫరెంట్ వస్తుంది మీకు. వర్క్ వేరియేషన్ వస్తుంది చాలా. అంటే అనుకుంటా అందరూ రెండు అమ్మవార్లానే ఉన్నాయి కదా అని అనుకుంటా, కానీ దాంట్లో చాలా వేరియేషన్ చూడండి. ప్రతి ఏ పీస్ కాపీస్ ప్రతి ఒక్కటి ఒక యూనిక్ లాగా చేశారనమాట. సో ఇది ఎన్ని గ్రామ్స్ ఉందమ్మా? ఇది మనకి వెయిట్ వచ్చేసరికి 106 గ్రామ్స్ వచ్చింది సార్. 106 గ్రామ్స్. అవును సార్. ఇది 107 అన్నారు కదా. అవును మేడం. ఓకే, ఇది 108 వస్తుంది. అంటే అదే హెవీ వెయిట్ లా. ఇది 108 గ్రామ్స్ వస్తుంది చూడండి. కానీ ఇది పెద్దగా ఉంది, కానీ దానికంటే ఇది కొంచెం వెయిట్ తక్కువ. చూసారా? అవును, చాలా హెవీగా ఉంది. నెక్స్ట్ మన ఇది కదా హైలైట్ అంటే అసలు. ఇది వచ్చేసరికి మనకి స్టిఫ్ వస్తుంది సార్, ఫ్లెక్సిబుల్ కాకుండా. మీకు ఫ్రేమింగ్ మొత్తం స్టోన్ వర్క్లో ఇచ్చి మిడిల్లో లక్ష్మి అమ్మవార్లు గజలక్ష్మి అమ్మవారిని బాగా పాలిషింగ్తో డిఫరెన్షియేషన్ చూపిస్తుంది వడ్డానంలో. అవునమ్మా, అసలు ఈ పైన అల్లిక ఇది ఒక దర్వాజలా ఉంది అసలు. దాని ఏంటి ఒక టెంపుల్కి వెళ్తే బ్యాక్గ్రౌండ్ అంతా స్టోన్ వర్క్ వచ్చేసి బాగుందంటే ఒక కిరీటం లాగా ఉందన్నమాట. చూడండి, పికాక్తో ఫ్లవర్తో స్టార్ట్ అయ్యి పికాక్ ఫ్లవర్తో చేసి ఇదేంటి మనకి నక్షి ప్లస్ పచ్చి స్టోన్స్తో వచ్చినట్టుంది. చాలా బాగుంది. అండ్ కింద యాజ్ ఇట్ ఈస్ పల్స్తో వీళ్ళు హైలైట్ చేశారు. సో అమ్మవారికి కూడా వడ్డానం, అమ్మవారికి ఇక్కడ వడ్డానాలు జ్యువెలరీని కూడా స్టోన్స్ తో బాగా సార్ ఒకసారి అమ్మవారికి కూడా జ్యువెలరీ వేశారు. చూడండి, వడ్డానము, నక్లీస్, ప్రతి ఒక్కటి కూడా బొట్టు, ఎస్, ఇవన్నీ కూడా అమ్మవారిని కూడా అంత చక్కగా అలంకరించారు. అండ్ అలాగే ఈ టాప్ కింద పైన ఉన్నట్టు ఏదైతే ఉందో ఇది హైలైట్గా ఉందండి. ఫ్రేమింగ్ సూపర్ ఫ్రేమింగ్ అనమాట. అంత బాగుంది. ఎంత స్టిఫ్గా అంటే పిల్లలు అటు ఇటు తెంపేస్తారన్న బాధ కూడా లేదు. అంత బాగుందమ్మా అసలు. ఇది కూడా ప్రతి డ్రెస్ లో మ్యాచ్ అవుతాయి అన్న. వైట్, గ్రీన్, రెడ్ ఇచ్చారు కాబట్టి ఎంత బాగుందో. చాలా స్టైలిష్గా ఉంది. ఇక్కడ అంతా ట్రెడిషనల్ చేసి ఇది ఎంత దీనికే ఇవ్వచ్చు అసలు. ఇట్లా చేసిన విధానానికి. అబ్బా ఎంత ఇది కొంచెం వెయిట్ ఉంటుందేమో. ఇది మనకి వెయిట్ 120 గ్రామ్స్ వచ్చింది మేడం. కొంచెం డిఫరెంట్ అంతే. 10 గ్రామ్స్. వేస్టేజ్ 12%. సో మన ముకుంద జ్యువెలర్స్లో V8 స్టార్ట్ అవుతుంది 2 నుంచి, హైయెస్ట్ 12% అండి. ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ లేవంటే ఒక తులంలో 1 గ్రామ్ మనకి మిగిలిపోయినట్టే అనమాట. సో బంగారం కొనాలంటే బంగారం లాంటి ప్లేస్కి రావాలి. ఆ బంగారం ప్లేస్ మన ముకుంద జ్యువెలర్స్. ఎస్. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నేనైతే దీన్ని సజెస్ట్ చేస్తాను తీసుకోమని చెప్పేసి. అంటే ఫ్లెక్సిబుల్గా లేకపోవచ్చు, బట్ కానీ యూనిక్గా ఉంది. ఇప్పుడు మీకు వీటిలన్నింటిలో చూస్తే ఇది కొట్టొచ్చినట్టే కనిపించేస్తుంది. నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకోటి అయితే మనకి ఇది కూడా చాలా బాగా నచ్చింది. నీకు ఇది నచ్చిందా? ఎందుకంటే తక్కువ వెయిట్ లో చాలా గ్రాండ్ లుక్ ఉంది. అవును, ఇక్కడ ఉన్న అన్నిట్లో ఇదే తక్కువ వెయిట్, బట్ ఇదే ఎక్కువ గ్రాండ్ గా ఉంది. సో ఇదన్నమాట. ఇందులో అంటే తక్కువ గ్రాముల్లో స్టార్టింగ్ దగ్గర నుంచి చూపించండి.
అంటే వడ్డానం అంటే ఎక్కువ గ్రాముల నుంచోనే తీసుకోవడం అవుతుంది, తక్కువలో అవ్వదని చాలా మంది అనుకుంటారు. బేసిక్గా నేను కూడా అనుకున్నా అప్పట్లో. సో తక్కువ దగ్గర నుంచి అసలు వడ్డానం పెట్టుకోవాలంటే స్టార్టింగ్లో ఎంతవరకు పెట్టుకోవచ్చు అనేది చూపించాను. సో చాలా అంటే చాలా బాగున్నాయి మృదుల. సో దీంట్లో ఏది చూపిస్తున్నారు ఫస్ట్, మాకు దేని గురించి చెప్తున్నారు? చూడండి సార్. ఓకే, ఇది నక్షియా, డీప్ నక్షియా? డీప్ నక్షి వస్తుంది. ఓకే, లైట్ వెయిట్ లో వస్తుంది మనకి. లైట్ వెయిట్ లో, అవును కదా, చాలా లైట్ వెయిట్, చూడటానికి చాలా గ్రాండ్ కనిపిస్తుంది. చాలా లైట్ వెయిట్ వస్తుంది. చూడండి, డీప్ నక్షిలో వస్తుందండి. ఫినిషింగ్ అంతా డీప్ నక్షి అండ్ అలాగే గ్రీన్ బీట్స్ ఇచ్చారు. బీట్సే కదా, బీట్స్ వచ్చాయన్నమాట. దీని గురించి చెప్పండి. ఇంకా ఇది నక్షిలో గ్రీన్ బీట్స్ అండ్ బర్ల్స్ కాంబినేషన్ లో వచ్చింది. మిడిల్ లక్ష్మీదేవి వచ్చి లైట్ వెయిట్, అంటే మనకి దీని వెయిట్ వచ్చేసరికి మనకి 98 grams లో వచ్చింది సార్. 98 grams లోనే గ్రాండ్ లుక్ వస్తుంది. చూడండి, మధ్యలో అమ్మవారు వచ్చేసి 98 grams లోనే వచ్చిందండి. మీరు వడ్డానం అంటే ఇంత హెవీది చాలా అవుతుందేమో అనుకుంటారేమో. సో చెప్పాను కదా, ముకుందా జ్యువెలర్స్ ఖమ్మం. ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి. మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, వాళ్ళ నెంబర్, అండ్ స్క్రీన్ మీద కూడా నేను ఇస్తాను. ఆ నెంబర్కి కనుక మీరు మెసేజ్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని షోరూమ్కి అయితే విజిట్ చేయండి. హైదరాబాద్ కుక్కట్పల్లి అండ్ ఖమ్మంలో, ఓకే, 2 చోట్ల అనమాట. చాలా బాగుందమ్మా. సో మనకి మరి కిడ్స్కి చేయించాలనుకోండి, కిడ్స్కి ఇంత నడుము ఉంటే ఓకే, అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్టబుల్ బెండ్ అవుతుంది, అడ్జస్టబుల్ అవుతుంది. అది ఫ్లెక్స్ అంటే మంత కాదు సార్, లైట్ కొంచెం కర్వింగ్ వస్తుంది మనకి. ఓకే ఓకే. పర్సనాలిటీని బట్టి. ఒకవేళ పిల్లలకి సన్నగా ఉన్నారు, చిన్న వాళ్ళు చేయించుకోవాలంటే మనం ఆర్డర్ మీద కస్టమైజేషన్ చేస్తాం సార్. ఆర్డర్ మీద కస్టమైజ్ చేస్తాం. మినిమం అంతలో అంటే ఎన్ని గ్రాములు ఉండాలి? స్టార్ట్ 75 grams నుంచి వస్తుంది సార్. 75 grams పెద్దవాళ్ళకే వస్తుంది 75 grams నుంచి. ఓకే, పిల్లలకి కూడా వచ్చేస్తుంది. ఈ పార్ట్ వరకు 75 grams లో వస్తుంది స్టార్టింగ్. మీకు బ్యాక్ సైడ్ సిల్వర్ గోల్డ్ ఏదైనా మన ఆప్షనల్ అన్నమాట. ఓకే ఓకే ఓకే. సో 75 grams లోనే మనకి వడ్డానం అనేది చేయించుకోవచ్చు అనమాట అండి. కస్టమైజ్ చేసిస్తారు. మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా కానీ వాళ్ళు చూపించినా చేసిస్తారు కదా, చేసిస్తారంట అండి. సో నెక్స్ట్ ఐటమ్ చూసేద్దాం. ఇది వచ్చేసరికి మనకి పచ్చి స్టోన్ వర్క్ తో వస్తుంది. పచ్చి స్టోన్ వర్క్ ఓకే, పర్ల్ కాంబినేషన్ లో వస్తుంది. అమ్మవారు చాలా డీటెయిలింగ్ బాగుంటది. చాలా చాలా బాగుందండి. సో మిడిల్లో అమ్మవారు అంతా వచ్చేసి, అండ్ అటు ఇటు కూడా అమ్మవారు ఉన్నారు మనకి. అండ్ అలాగే ఇక్కడ పికాక్ డిజైన్ తో కింద పర్ల్స్ ఇచ్చారు. మంచి మంచి పర్ల్స్ అండి, సూపర్ గా ఉన్నాయన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా తక్కువ వెయిట్ లా అనిపిస్తుంది. ఎంత వెయిట్? ఈ వర్క్ లో ఇది తక్కువ వెయిట్ 137 grams లో వస్తుంది. 137 grams అండి. అసలు కిరీటం కానివ్వండి, చుట్టూ ఉన్న స్టోన్ వర్క్ కానివ్వండి, ఇవి సీజెట్సా? అవును సార్, సీజెట్స్ లో చాలా చాలా బాగా వచ్చిందండి. చూడండి, బాగుంది కదా. సో ఇంకా నెక్స్ట్ ఐటమ్ ఇంకోసారి చూసేద్దాం. చాలా బాగుందమ్మా. నెక్స్ట్ ఇది బెల్ట్ టైప్ సార్, మనకి ఇంకా ట్రెడిషనల్ వడ్డానం టైప్ అన్నమాట. ఓకే, ఫ్లెక్సిబుల్ అండి. ఇది మొత్తం ఫ్లెక్సిబుల్. తర్వాత బేబీ గ్రోత్ అయినా పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి ఇలా ఫోల్డబుల్ కాబట్టి మనం తీసుకుంటే పాప పెద్ద ఏజ్ అయినా సరిపోతుంది. ఓకే, ఇది మనకి విత్ బెల్ట్ తో కాబట్టి మనకి 149 grams 148 grams అలా వస్తుంది. ఓకే, 149 grams కి ఇట్స్ వర్తబుల్ అండి. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే ఇది బెల్ట్ మోడల్లో వచ్చింది. బెల్ట్ అంటే కొంచెం స్టిఫ్ గా ఉన్నది కాదండి, ఫ్లెక్సిబుల్ లో వచ్చింది. చాలా ఫ్లెక్సిబుల్ గా ఇచ్చారనమాట. మధ్యలో అమ్మవారు కూడా వచ్చేసి కొంచెం నక్షి ఫినిషింగ్ లా ఉంది. సో టోటల్ గా కూడా మనకి పల్స్ కానివ్వండి, కింద డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో. అంటే హాఫ్ శారీస్ మీద కూడా చాలా బాగుంటుంది, అండ్ అలాగే శారీస్ మీద కూడా చాలా బాగుండే విధంగా ఇచ్చారు. ఇది ఇంకోటి అటు ఇటు కూడా మనకి దీని మీద డిజైనింగ్ కూడా వచ్చింది. చూడండి, పికాక్ డిజైనింగ్ ఇచ్చారు. సెల్ఫ్ లో డిజైనింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు, డీటెయిలింగ్ గా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి బెల్ట్ మొత్తం టోటల్ ఫుల్ అంతా గోల్డ్ గానే వస్తుంది కాబట్టి 148 grams లో మనకి వచ్చేస్తుందండి. సో మీకు ఇలా కావాలనుకుంటే చక్కగా చేయించుకోవచ్చు. ఇదే విధంగా మీరు కావాలంటే కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు. ఓకే, మనకి హైదరాబాద్లో కూడా మన ముకుందా వచ్చేసి కుక్కట్పల్లిలో ఉందండి, ఖమ్మం వైరా రోడ్లో ఉంది. తప్పకుండా మీరు అయితే విజిట్ చేయండి. మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా ఉందనుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని స్క్రీన్ మీద వస్తున్న నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కూడా ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని షోరూమ్కి అయితే విజిట్ చేయించండి. సో ఇందాక నుంచి నాకు ఒక ఐటమ్ చాలా బాగా నచ్చుతుంది, అది చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ. ఇది ఒక్కసారి చూసేయండి. నాకు స్వామివారు అంటే చాలా ఇష్టం, మీకు తెలిసే ఉంటుంది బాగా. నా ఫాలోవర్స్ అందరికీ తెలుసు, వెంకటేశ్వర స్వామి అంటే నాకు చాలా విపరీతమైన భక్తి ఎక్కువ అనమాట. సో స్వామివారు అండ్ అలాగే మనకి కృష్ణుడు, దాని తర్వాత రామ్ పరివార్ అంతా వచ్చినారు. ఇదంతా కూడా భలే ఉంది మా టెంపుల్ది, చాలా బాగా వచ్చింది. డీటెయిలింగ్ చాలా బాగా వచ్చింది. నామాలు వచ్చాయి.
శంకు చక్రాలు వచ్చాయి అండ్ అలా రామ్ పరివార్ వచ్చింది. చుట్టూ అలంకరణ కూడా చాలా బాగుంది. సీడ్ జెట్స్ అండ్ పల్స్ తో రూబియం రోల్స్ ఏంటమ్మా రూబియం రోల్స్ వచ్చి రూబియం రోల్స్ తో చూసారా, రూబియం రోల్స్ తో చాలా సూపర్ గా వచ్చిందనమాట. అసలు అంత అంటే ఎవరైనా సరే తీసుకున్నారంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ దగ్గర మళ్ళీ ఫోటో తీసుకొని వీళ్ళు ఇలా చేయించుకునే విధంగా ఉంది. అంత బాగుంది. యూనిక్ పీస్, వెరీ యూనిక్ పీస్ అన్నమాట. సో ఎంత వెయిట్ ఉందమ్మా ఈ సాలిడ్ వర్క్ లో ఇది మనకి లైట్ వెయిట్ లోనే వచ్చింది సార్. 163 గ్రామ్స్ లో వచ్చింది. 163 గ్రామ్స్ ఎంత బ్రాడ్ గా కనిపిస్తుంది. అసలు చాలా చాలా బాగుందండి. మన వెనక సైడ్ కూడా సిల్వర్ది కూడా మనం వేయించుకున్న గోల్డ్ కోటింగ్ లో మనకి చాలా చాలా బాగుంటుంది. నాకైతే చాలా సూపర్గా నచ్చింది. అసలు చాలా బాగుంది. అసలు పల్స్ కలెక్షన్ కూడా గ్రీన్ అండ్ అలాగే గోల్డ్తో సూపర్గా వచ్చింది. చూసారా, నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుంటే మర్చిపోకండి. ఓకే ఓకే నెక్స్ట్ ఐటమ్ అండ్ ఆల్వేస్ స్పెషల్ ఏంటంటే డీప్ నక్షి. ఎస్, అమ్మాయిలకి ఇప్పుడు చాలా స్టైలిష్ గా ట్రెండీగా ఉండే ఐటమ్ ఏదంటే కొంచెం స్టిఫ్ వస్తుంది సార్. ఇది కొంచెం ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది అన్నమాట. ఓకే, ఇది అయితే కిడ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఫ్లెక్సిబుల్ ఫర్దర్ గా తర్వాత అయినా యూజ్ అవుతుంది. ప్రెజెంట్ జస్ట్ ఇలా చేసుకోవచ్చు. ఓకే, అవునవును, ఇలా చేసుకోవచ్చు. ఇది కూడా చూసారండి, అమ్మవారు వచ్చారు. మొత్తం అంతా కూడా మనకి అష్టలక్ష్మి అమ్మవారిలా ఉన్నారు. అండ్ మిడిల్ లో పెద్ద అమ్మవారు వచ్చేసి డీప్ నక్షీలో అండ్ కింద గ్రీన్ పల్స్ తో బీట్స్ అనేది గ్రీన్ బీట్స్ తో వచ్చింది. ఇక్కడంతా కూడా మనకి స్టిప్ పల్స్ ఇచ్చారు. గోపురం మీద కానీ ఈ గ్రీన్ చిన్న డీటెయిలింగ్ కూడా వదిలిపెట్టలేదు. గ్రీన్ మీద మనకి గోల్డ్ కోటింగ్ తో భలే ఇచ్చారండి. ఫ్రేమింగ్ చాలా బాగుందమ్మా. సో ఇది ఎంత వెయిట్ పడుతుంది దాదాపుగా? ఇది మనకి 108 గ్రామ్స్ లో వచ్చింది. 108 గ్రామ్స్ 108 గ్రామ్స్ లోనే అంట అండి. చాలా చాలా బాగా వచ్చింది. అండ్ ఫ్లెక్సిబుల్, మెయిన్ ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది. చూడండి ఎంత కూడా మనకి ఇట్లా ఫ్లెక్స్ అయ్యేలా ఇచ్చారనమాట. అంటే మనం ఎక్కడికైనా క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది. ఎక్కడైనా బెండ్ అవుతుందేమో, బ్రేక్ అవుతుందేమో అన్నట్టు లేకుండా కూడా చాలా చాలా బాగా ఇచ్చారు. సో ఇది ఎంత అన్నారు, ఎంత వెయిట్? 108 గ్రామ్స్ నెట్ వెయిట్ అని చెప్తున్నారు మనం. సో ఇప్పుడు మేము మాట్లాడిందంతా నెట్ వెయిట్ అనమాట. సో ఇలాంటివి బోల్డ్ అని అయితే ఉన్నాయండి. సో మీకైతే ప్రస్తుతానికి ఒక 5 ఐటమ్స్ అయితే చూపించాను. ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. మీ పిల్లలకి కావాలనుకుంటే హాఫ్ సారీస్ కానివ్వండి, ఎవరికైనా కస్టమైజ్ చేసి ఇస్తారు తప్పకుండా. మినిమం 75 గ్రామ్ నుంచి మీకు వడ్డానం అయితే రెడీ అయిపోతుంది. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడింది అని అనుకున్నాను. మరొక ఐటమ్తో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి ముకుందా జ్యువెలర్స్. అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? అండ్ ఎవరైతే మా వైడి టీవీ చూసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళు నాకైతే కామెంట్ చేస్తారనుకుంటున్నాను. ఓకే, బాయ్. సో ఈ రోజు అయితే మనం ఒక మంచి కస్టమర్తో మాట్లాడదామండి. వాళ్ళు ఒక ఐటమ్ అయితే ఇక్కడ పర్చేస్ చేశారు ముకుందాలో. సో ఎలా ఉంది, ఏం తీసుకున్నారో ఒకసారి అడుగుదాం. హలో అండి. హలో అండి. బాగున్నారా? బాగున్నా అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్, కొత్త ఐటమ్ అయితే తీసుకున్నట్టున్నారు. అవునండి. సో ఏం తీసుకున్నారండి? మా రీసెంట్ గా నాకు బాబు పుట్టారు. సో బాబుది రేపు 21 డే ఫస్ట్ ఫంక్షన్ ఉంది. సో దానికోసమని మురుకులు, రింగ్స్ అవి తీసుకున్నామండి. అవునండి. ఇఫ్ యూ డోంట్ నో ఒకసారి చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఫస్ట్ అయితే చూసేద్దాం. చూడండి, మీరు బిల్ అంతా కూడా అయిపోయిందండి. చూడండి, నేను మళ్ళీ ఎవరినో పెట్టి నేను చెప్పట్లేదు, బిల్తో కూడా కట్టేశారు. సర్లేండి, లోపల ఉన్నాయి కదా పాపం, వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి కదా. చూపించండి. ఎందుకంటే కస్టమర్ చూపించండి, మీరే మీ చేతి ఓపెన్ చేయండి. బైక్ ఇవ్వండి, నేను పట్టుకుంటా. కానివ్వండి, ఓపెన్ చేయండి చిన్నగా. ఎలా అనిపించిందండి ఇక్కడ షాపింగ్ అంతా కూడా మీకు? చాలా బాగుందండి. ఇక్కడ అంటే అందరు బయట కూడా చెప్పేది ఏంటంటే కొంచెం పర్సంటేజ్ వైజ్ గా, మేకింగ్ వైజ్ గా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది, ఎందుకంటే కస్టమర్ అనే వాళ్ళు ఎవరైనా చూసుకునేది ఏంటంటే పర్సంటేజ్, మేకింగ్ కొంచెం నీట్ గా ఉంటేనే కండి వస్తువు మనం తీసుకుంటాం. మళ్ళీ దీన్ని రీప్లేస్ చేసేది కాదు. సో రీప్లేస్ చేసే వస్తువు కానప్పుడు దీన్ని మనం ఖచ్చితంగా నమ్మకమైన షాప్ లోనే తీసుకోవాలి. ఆ నమ్మకం కోసం అయితే ఇక్కడ తీసుకోవడం అయితే పర్ఫెక్ట్ అండి. పర్ఫెక్ట్. థాంక్యూ సో మచ్ అండి. వెరీ జెన్యూన్ గా చెప్తున్నారు. ఆన్సర్ అండి. పర్ఫెక్ట్ కోసం అయితే తీసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ నేను రీయూజ్ చేసుకుంటా, ఇంకా వేరే వెరైటీస్ కి వెళ్ళడం వేరు. బట్ మనం కస్టమర్, మనం 0 to 1 కాబట్టి మనం ఆ స్టాండర్డ్ లోనే థింక్ చేయాలి. ఇది ఇన్వెస్ట్మెంట్, టుడే ఇన్వెస్ట్మెంట్, టుమారో బెనిఫిట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ, దట్స్ వై. ఒక్కసారి చూడండి, చూపిస్తాను. సో క్యూట్ అండి, చాలా బాగున్నాయి. కనిపించిందా మీకు? కెమెరాకి అందాయా? వాళ్ళు కస్టమర్ ని ట్రీట్ చేయడం కూడా బాగా చేస్తారండి. ఫస్ట్ అవునండి, అది మాత్రం మనం ఇంతలో అనుకుంటున్నామంటే దానికి తగ్గట్టు చూపించారు. అది ఫస్ట్. గుడ్. వావ్, చిన్న రింగ్ చూడండి అసలు ఎంత బాగుందండి. సెలెక్షన్ కూడా బాగుందండి, చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ.
చాలా బాగా చేశారు. ఇలాంటి బోల్డ్ అండ్ ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి చాలా అవైలబుల్గా ఉంటాయండి. సో ఒక్కసారి అయితే విజిట్ చేస్తే మీకు ఖచ్చితంగా ఐడియా వస్తుంది. ఇక్కడ మేకింగ్ లేదు అండ్ విఎస్ స్టార్ట్ అవుతుంది 2 నుంచి 12% హైయెస్ట్ మాత్రమేనండి. సో కాబట్టి మేకింగ్ లేకపోతే మన తులంలో 1 గ్రామ్ మిగిలినట్టే మనకి. సో అవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. సిల్వర్ కూడా మంచిగా వైట్ ఇంటూ రేటే ఇస్తున్నారు. ఓకే, సో అది కూడా బాగుంది. బయట చూస్తే చాలా ఇప్పుడు ఇక్కడ ఖమ్మం అంటే వేరే ప్లేసెస్ లో కూడా వేరే డిఫరెంట్ టైప్ ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే కొంచెం వేస్టేజ్లు అవన్నీ ఎక్కువ వేస్తారు. ఎందుకంటే ఇక కొంచెం అంతా ఊర్లో ఎక్కువ అలా లేకుండా మంచిగా వెయిట్ ఇంటూ రేట్ కి తీసుకోవడానికి సిల్వర్ లో మనం ఎంత వస్తువులైనా తీసుకోవాలనుకుంటాం కదండి, అలా తీసుకోవాలనుకుంటే డెఫినెట్ గా ఇక్కడే విజిట్ చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. మీ పేరు చెప్పలేదు? విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా ముకుంద ఛానల్స్ ని చూస్తూ ఉండండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. సరేనా? అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి.